హాయ్ ఫ్రెండ్స్, నమస్తే టు వాళ్ళకి. పొద్దుగాల అయితే స్నానం చేసిన రెడీ అయినది గుడి వేయించిన అనమాట. పోయిరాగానే ఆకలి అవుతుంది, కడుపులో పోతుంది, ఏమైనా చెయ్యి అని చెప్పేసి అంటే మాత్రం ఇంకో పోపనం చేసి పెట్టింది. నిమ్మకాయ వెండింది, పులిగూర చేస్తా అని చెప్పింది, చేసింది. ఏం చేద్దాం, ఏమనట్లేదు. ఏమన్నా అంటే ఇంత కూడా ఉండదని చెప్పేసి డౌట్. ఏం చేద్దామంటావు మరి? అందుకే సైలెంట్గా సప్పుడు అన్ని మూసుకొని తింటున్నా. మొత్తానికైతే టేస్ట్ మంచిగానే ఉంది. రోజు దోశలు ఇడ్లీలు ఏం తింటాం, అప్పుడప్పుడు ఇలా కూడా తినాలని అనుకుని నాలో నేను తింటున్నా. చూస్తురుగా మంచిగా వెళ్ళింది. పల్లీలు, శనగపప్పులు, మినపప్పులు, పచ్చిమిర్చి, ఆనియన్స్ అన్నీ ఓసేసి కళ్యాణాలతో పాటు మంచిగా పోపు చేసింది. నిమ్మకాయ వెండి కథం సూపర్ ఉంది. టేస్ట్ అయితే పర్వాలేదు. మనకి ఇద్దరు కూడా గొప్ప ఆ సంవత్సరానికి అయితే అనిపిస్తుంది. ఏం చేద్దాం, అట్లా అనుకుంటే మనదా మనం తప్పు కదా. మొత్తానికి అయితే కంప్లీట్ చేసిన. చేరో తల్లియాడ వరకు బాగా తీసుకుపోయి ఇక ఇంకేం చేద్దామా అని చెప్పేసి అయితే ఆలోచించుకుంటూ కూర్చున్నా. కథం రే నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు? ఏం క్యారెక్టరా బాబు నీది. చిన్నగా అరుగుతుంది మంచిగా. రైట్, ఏంది పోయి ఒక స్లీప్ ఇద్దామా అని అనుకుంటున్నా. ఏం చేయాలో చెప్పండి, తెలుసలేదు. సరే, ఈ మొత్తానికి అయితే లేద్దాం. ప్లేట్ తీసుకుపోయి సింకులు వేసి కాళ్ళగా చేయలు కడుక్కొని అయితే వచ్చినా అనమాట. కాల్ చేయాలంటున్నా. సారీ, మా అమ్మ అయితే చేయింది అయిపోయినా అని చెప్పేసి అయితే ఒకటే ముట్టుకుంటాను. ఇది ఇప్పుడు దసరా పండుగప్పుడు, బతుకమ్మ పండుగప్పుడు నేను మంచిగా తీసుకెళ్ళి సికింద్రాబాద్లో దీన్ని అలిపించిన అనమాట. ఈ పూసలు కొని ఇక మళ్ళీ చేపియాలరా అని చెప్పేసి అంటుంది. సరే చేపిద్దాం, పోయేదేముంది, మహా అయితే డబ్బు అంతేగా అని చెప్పేసి అనుకున్నా. ఇక మొత్తానికి అయితే వీళ్ళ హ్యాపీనెస్ నాకు కావాలి, ఎంతకంటే ఎక్కువ ఏం లేదు. ఇక రైట్, ఇక నా ఇటు కంప్లీట్ చేసి తిని ఇక నా షార్ట్ వీడియోని అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుని ఇక కుర్చీలో ఒరిగిన కథం పొట్టు వస్తుంది. ఒకటే తిడుతురు, తింటున్నావు పాంటున్నావు, తింటున్నావు కూర్చుంటున్నావు అని. ఇది చేసేది ఏం లేదు. మరి ఇంకేం ఉంటుంది ఖాళీ టైంలో తిని వండుకోకపోతే అని చెప్పేసి అనిపిస్తుంది. మా అమ్మ అయితే ఛాయ్ తలిగిస్తుంది. ఇక ఇది ఎటువైందా అని చెప్పి చూస్తా ఉన్నా. ఇంకా వస్తలేదు. వచ్చిందంటే బీవచ్చే రచ్చే ఉంటుంది అని చెప్పేసి అనుకుంటున్నా. ఏం చేయాలా అని ఆలోచించుకుంటా కూర్చున్నా. పెద్ద టెన్షన్ అయిపోయింది. వీళ్ళతో ఊరుడు ఇంకా దీంతో అయితే మరి దారుణంగా ఉంది. ఓ అమ్మో, ఇట్లా ఫేస్ చేయాలనో ఏమో అని అనిపిస్తుంది. చెప్పుకుంటే సిగ్గుపోతుంది కానీ తప్పదు. చెప్పుకోవాలంటే ఎవరికి చెప్పుకోవాలని అర్థమైతే లేదు. ఇక ఫైనల్గా అయితే ఇట్లుంది నా పరిస్థితి. ప్లీజ్ మీరు నవ్వుకోకండి. ఏం చేయాలి, తొందరపడ్డానా అని అనిపిస్తుంది. మళ్ళీ తర్వాత నేను నా అంతా నేనే రిలైజ్ అవుతానా. తప్పదు లైఫ్లో మనకి ఇట్లా రాసిపెట్టి ఉందని చెప్పేసి అయితే అనుకుని అయితే సైలెంట్ కూకున్నా. ఇక మొత్తానికి అయితే ఏం మాట్లాడాలో అర్థం కాక ఏదో ఒకటి అయితే మాట్లాడుతున్నా. ఫ్రెండ్స్ ప్లీజ్ నా వీడియో నచ్చుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక నేను తెలిసేపు అయితే వాడుకుంటా. మొత్తానికి అయితే ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. మా అమ్మ షాయ్ అయితే ఇంకా అయిపోతలేదు, చూస్తూ ఉంది. కథం ఇక ఏదో వచ్చిందంటే మళ్ళీ లేని పంచాయతీ. బాయ్, ఉంటాం. మళ్ళా టాటా.